వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన బండి సాయి భగీరథని నార్సింగి దగ్గర అప్పా జంక్షన్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరే, బండి సంజయ్ గారే స్టేట్మెంట్ ఇచ్చారు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి చట్టాన్ని గౌరవించి నేనే లొంగిపోవడానికి తీసుకొస్తున్నాను అని చెప్పని అన్నారు. సరే, ఆయన తీసుకొచ్చారా, వీళ్ళు అరెస్ట్ చేశారా అది పక్కన పెడితే, ఇదే కేసులో చాలా కీలకంగా ఇవాళ ఉన్నటువంటి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆరోపణలు ప్రాథమికంగా వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని మించి అత్యంత కఠినమైన సెక్షన్ని సరికొత్తగా ఇప్పుడు జోడించడం జరిగింది ఈ కేసులో. బాధితురాల స్టేట్మెంట్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్, అలాగే ప్రాథమిక ఆధారాలు, వీటన్నిటిని బేస్ చేసుకుని దర్యాప్తు సంస్థ ఈ బిఎన్ఎస్ఎస్లో అత్యంత కఠినమైనటువంటి సెక్షన్ 64 సబ్సెక్షన్ 2M దీన్ని అదనంగా చేర్చారంటే, ఒకే బాధితురాలి మీద ఒకే వ్యక్తి పలుమార్లు లేదా వరుసగా అత్యాచారానికి పాల్పడ్డప్పుడు ఈ సెక్షన్ ఇందులో అప్లై చేస్తారు. అండ్ దీంట్లో బెయిల్ రావడం అనేది కష్టం. సెకండ్ పాయింట్, ఇందులో జీవిత ఖైదు లేదంటే అంతకంటే తీవ్రమైనటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది. సో పాక్సో చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సెక్షన్ కూడా చేర్చడంతో కేసు మరింత జటిలమైంది అనేది చెప్తున్నటువంటి విషయం. సో ఎక్కడ లూప్ హోల్స్ లేకుండా, ప్రభుత్వం మీద ఎటువంటి మచ్చ పడకుండా నిష్పక్షపాతంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి చెప్తున్నారు ఒక పక్కన. అయితే ఇవి ఉన్నటువంటి అప్డేట్స్. అయితే కొత్తగా ఇప్పుడు ఇంకొక వివాదం వస్తుంది. ఏంటి ఇది? బాధితురాలు కుటుంబం తరఫునో లేదంటే భగీరథ తరఫునో కాదు, బండి సంజయ్ గారికి సంబంధించి చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అరెస్ట్ అవ్వకుండా అతను లుకౌట్ నోటీస్ ఉన్నా ఇంకో చోటగా పారిపోయాడు ఇది అంటే నిజంగానే బండి సంజయ్ మొత్తం అంతా కూడా మేనేజ్ చేశారని అనడానికి ఆస్కారం ఉండేది. కానీ అదేమీ లేకుండా అరెస్ట్ చేశారు, కోర్టులో ఆల్రెడీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది, రిమాండ్ ఇచ్చారు, 10 రోజులు కస్టడీ అడుగుతున్నారు, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి, జైల్లో ఉన్నారు. ఆ వివరాలు కూడా బయటకు వస్తుంటే, అసలు జైల్లో ఉన్నటువంటిది సాయి భగీరథేనా కాదా? ఇది సరికొత్తగా తీసుకొస్తున్నటువంటి ఇంకొక వివాదం. బండి సంజయ్ మేనేజ్ చేసేసాడు. బండి సంజయ్ మేనేజ్ చేసి బాడీ డబుల్, సాయి భగీరథ్ బాడీ డబుల్ని జైల్లో ఉంచారు. ఇది ప్రభుత్వం మేనేజ్ చేస్తోంది. ఎందుకంటే ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత బయటికి చూపించడానికి ఉండదు, లోపల ఉన్నది ఎవరో కూడా తెలియదు అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీనికి సీనియర్ జర్నలిస్టులు, సరే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, వాళ్ళ సోర్స్ ప్రకారం దర్బార్ అని రజనీకాంత్ గారి సినిమా ఉంటుంది, సేమ్ దాంట్లో ఏదైతే కేసుకి సంబంధించినటువంటి ఇది ఉందో ఆ బిట్ని బయట సర్క్యులేట్ చేస్తూ కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఇంకో అడుగు ముందుకేసి అసలు అరెస్ట్ చేసింది ఎందుకంటే మొత్తం ఆ శరీరాకృతి ఇవన్నీ చూసినప్పుడు, ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఫుటేజ్ ఇవన్నీ చూసినప్పుడు అరెస్ట్ చేసింది భగీరథని కాదు, ఇంకొకరిని ఎవరు అరెస్ట్ చేశారు, బండి సంజయ్ ఆల్రెడీ కొడుకుని కాపాడేసుకున్నాడు అని చెప్పి ఆయన మీద తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. మరి ఇది టార్గెట్ కాక ఏంటి? ఓ పక్కన కేసు తీవ్రత, కేసుకు సంబంధించిన విచారణ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తప్పుడు ప్రచారం చేశారనో లేదంటే మైనర్ బాలికకి సంబంధించినటువంటి వివరాలు బయటపెట్టారనో పోలీసులు దానికి సంబంధించి నోటీసులు ఇస్తూ అరెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ అవుతున్నాయి ఒక పక్కన. అండ్ ఇక్కడ వచ్చేసరికి బండి సంజయ్ కొడుకుని తప్పించేశారు అంటూ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో మళ్ళీ ప్రచారం మొదలుపెట్టారు నిన్నటి నుంచే. ఇక్కడ మనోవేదన ఉంటుందా లేదా అనేది పక్కన పెట్టేసింది. ఆయన క్లియర్ కట్గా ముందే చెప్పారు, చట్టం ఎవరిదైనా సరే సమానం, ఎవరికైనా, అది నా కొడుకైనా ఇంకొకటికైనా అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేశారు. అక్కడికి అయిపోయింది. దాంతో ఆయన సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడకుండా. ఎందుకంటే న్యాయవాదులతో మాట్లాడుతున్నారు, ఫర్దర్గా ఏం జరుగుతుంది, ఏంటి, కోర్టులో ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దీంట్లో ఏమున్నాయి అనేటువంటిది అక్కడికి క్లియర్. సో ఇక కవిత గారు లేఖ రాయడం కావచ్చు, ఎందుకంటే ఆయన సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈయన ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు ఇది అని చెప్పి ఆవిడ ఒక మాట మాట్లాడడం. అయితే కేటీఆర్ కూడా సేమ్ ఇదే. అసలు ఇక్కడ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటిది చీఫ్ మినిస్టర్ అయినటువంటి రేవంత్ రెడ్డి, హోంశాఖ ఆయన చేతుల్లోనే ఉంది. పోనీ బండి సంజయ్కి ఏమైనా ఆయన బాగా సన్నిహితుడు, సపోర్ట్ చేసేస్తాడా ఇది అనుకుంటే చేసేటువంటి అవకాశమే లేదు, అసలు అవకాశమే లేదు చాలా క్లియర్గా. మరి అలాంటిది ఇక్కడ కేటీఆర్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈ తప్పుడు ప్రచారం చేయడం అనేది ఒకటి, అంటే లేనటువంటి ఒక ఉద్దేశాన్ని దాన్ని తీసుకురావడం. అండ్ ఆఫ్టర్ దట్ అసలు జైల్లో ఉన్నటువంటిది బండి సంజయ్ కొడుకు కాదు, ఆల్రెడీ తప్పించేసి బాడీ డబుల్ని పెట్టారు. ఇప్పుడు అర్జెంటుగా దాని మీద పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టాలి, మొత్తం అంతా బయటికి రిలీజ్ చేయాలి, ఆ జైల్లో ఉన్నటువంటి ఫోటోలు కూడా రిలీజ్ చేయాలి ఇది అని చెప్పని. ఇది పాక్సో కేసు. మీరు ఏ పాక్సో కేసు అయినా తీసుకోండి, అందులో ఎవరివైనా ఫోటోలు ఇప్పటిదాకా బయటకు వచ్చాయా? ఇది కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైనా వచ్చాయా? ఎవరిది లేదు. మరి ఇప్పుడు ఇంత అర్ధాంతరంగా ఈ టాపిక్ తీసుకొచ్చేసి మళ్ళీ ఆయన టార్గెట్ చేయడం అంటే, సో బండి సంజయ్ని బీఆర్ఎస్ టార్గెట్ చేసుకుంది అనేటువంటిది చాలా స్పష్టం.
వాళ్ళకి అక్కడ చాలా ఇబ్బంది కలిగింది. గతంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండగా ఆయన దూకుడుతనంతో బీఆర్ఎస్కి ఏ విధంగా డ్యామేజ్ అయింది అనేది అందరికీ తెలిసిందే. సో బీజేపీ గెలవకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్కి మాత్రం చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ వాక్యూమ్ని యూజ్ చేసుకొని. సో ఇప్పుడు బండి సంజయ్ లాంటి వ్యక్తిని ఇక్కడి నుంచి తొలగించేస్తే, ఇంకా పూర్తిగా రాజకీయాల నుంచి వెళ్ళిపోయేలా చేస్తే మళ్ళీ మన ఓటు బ్యాంక్ మనం తెచ్చుకోవచ్చు అనేటువంటి ఒక దిక్కుమాల ఆలోచన చేస్తున్నారా అన్నటువంటి చర్చ కూడా సమాజంలో జరుగుతోంది. ఇది ఒకటైతే, లేనటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి నిజంగానే ఇందులో ఏదో అనుమానం ఉంది, దీని ద్వారా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా తప్పు పట్టాలి అనేటువంటి ఒక పాయింట్ని. ఎందుకంటే భగీరథ్ కాదు జైల్లో ఉన్నటువంటిది, బాడీ డబుల్ వెళ్ళింది, కొడుకును ఆల్రెడీ తప్పిచ్చేశాడు అనేటువంటి ఒక నెరేటివ్ని సమాజంలోకి తీసుకెళ్తున్నారు. సో దీని మీద కూడా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ మీద కూడా పోలీసులు కాస్త దృష్టి పెట్టాలి. ఎందుకంటే అనేక టీవీ ఛానల్స్లోనూ వచ్చింది, పేపర్ కథనాల్లో కూడా వచ్చింది. జైల్లోనే సాధారణ ఖైదీలతో పాటే బండి భగీరథిని ఉంచడం జరిగింది. అలాగే ఆదివారం నాడు భోజనం చేయలేదట, పాలు బ్రెడ్ మాత్రమే తిన్నాడు. అలాగే మిగతా ఖైదీలు ఎవరిని కూడా అతని వైపు వెళ్ళనివ్వకుండా కాస్త కట్టడి చేస్తున్నారు అనేటువంటి వార్త ఆల్రెడీ వచ్చింది. ఇంత క్లియర్గా జైల్లోనే ఉన్నాడు అనేది చెప్తూ ఉంటే, ఇంకో పక్కన ఇలాంటి అనుమానాలు చేస్తూ బండి సంజయ్ మీద ఆరోపణలు చేయడం అనేది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు సమంజసం? అది ఇది బండి సంజయ్ గారిని సపోర్ట్ చేయడమో లేదంటే ఇంకొక నెరేటివ్ తీసుకురావడమో కానే కాదు. బట్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ కేసు ఉన్నప్పుడు దాంట్లో చాలా కఠినమైనటువంటి సెక్షన్లు 64 సబ్సెక్షన్ 2 అండర్ సెక్షన్ M, ఇంత కఠినమైనటువంటి సెక్షన్లు కూడా పెట్టినప్పుడు పాక్సోతో పాటుగా దాంట్లో ఇంకా ఆయన చేయగలిగేది ఏముంది? అంత చేయించేస్తారంటారా? కాస్త పోలీసులు దీని మీద కూడా దృష్టి పెట్టి ఇలాంటివి తీసుకొస్తున్నటువంటి ఈ నెరేటివ్స్ మీద కూడా దృష్టి పెట్టాలి. ఎవరైతే మైనర్కి సంబంధించినటువంటి వివరాలు బయట పెట్టారో అన్నారో వీళ్ళని కూడా దాంట్లో చేర్చాలి అనేది వస్తున్నటువంటి ఇంకొక డిమాండ్. చూద్దాం మరి దీంట్లో ఎటువైపు టర్న్ అవుతుంది, మరి పోలీసులు ఏమైనా దీని మీద యాక్షన్ తీసుకుంటారా అనేది, అలాగే బండి సంజయ్ దీని మీద ఏమైనా స్పందిస్తారా అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.